ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేటు 10వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం. ఎస్ఎస్డి అండ్ డిడి టోకన్స్ అయితే శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసంలో 3 ప్లేసెస్లో ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ అనేది ఇస్తారు. ఎస్ఎస్డి అండ్ డిడి టోకన్స్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, దీన్ని మొత్తం అలిపిరి బస్టాండ్ లోపల ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఏరియా అనమాట. ఇది బాగా చూడండి వీడియోలో. అండ్ ఆ తర్వాత టోకన్స్ అయితే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్ల భక్తులు అనేది ఉంటారు. ఆ తర్వాత ఈవినింగ్ 3 to 4 PM లోపల టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇస్తారు. ఈరోజు ఏమి అంటే 4 PMకి టోకన్లు అయితే రిలీజ్ చేశారు. 4 గంటల నుంచి టోకన్స్ తీసుకోవడానికి అలౌ అయితే చేశారు. కౌంటర్స్ అయితే ఓపెన్ చేశారు. వన్స్ టోకన్స్ అనేది ఇష్యూ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అప్పుడైతే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. దానికంటూ టైం అంటూ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4కి ఓపెన్ చేశారు, 5కి కంప్లీట్ అయితే 5 కల్లా టోకన్స్ కంప్లీట్ అయితే కోటా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. అలా అనమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ అనేది క్యూ లైన్స్ ఉంటుంది. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర అయితే ఇక్కడ క్యూ లైన్స్ ఉన్నది కదా, అక్కడ డీడీ టోకన్స్ వెళ్ళడానికి మార్గము. ఈ సర్కిల్ బాగా చూడండి, దీని దగ్గరలోనే డీడీ టోకన్స్ తీసుకోవడానికి క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇవంతా డీడీ లైన్ క్యూ లైన్స్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎస్ఎస్డి క్యూ లైన్స్ వస్తుంది. అలాగే శ్రీనివాసం, విష్ణు నివాసంలో కూడా ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇస్తారు. ఆ టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే అలిపిరి స్టెప్స్ వెళ్ళాలి అనుకునే భక్తులైతే ఎస్ఎస్డి టోకన్స్ అయినా తీసుకోండి, కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం ఓన్లీ శ్రీవారిమెట్టు మార్గంలోనే వెళ్ళాలి. బాగా గుర్తుపెట్టుకోండి. డీడీ టోకన్స్ తీసుకుంటే అలా వెళ్ళాలన్నమాట. ఎస్ఎస్డి టోకన్ తీసుకుంటే ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటి అంటే అలిపిరి స్టెప్స్లో వెళ్ళాలనుకునే భక్తులకైతే 300 రూపీస్ టికెట్స్ అయినా ఎస్ఎస్డి టోకన్స్ అయినా ఏవి తీసుకున్నా సరే ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. అండ్ 300 రూపీస్ టికెట్ తీసుకున్న భక్తులు శ్రీవారిమెట్టు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి ఎటువంటి స్కానింగ్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ నడుచుకుంటూ కొండపైకి వెళ్ళాలనుకున్న భక్తులు మాత్రమే అనమాట. వాళ్ళకి ఆల్రెడీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు ఆల్రెడీ బుక్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి కండిషన్స్ అయితే ఏమీ ఉండదు, డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు డిస్ప్లేలో మెన్షన్ చేశాను చూడండి. 11వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే ఈవినింగ్ 3 PM టు నైట్ 10 PM వరకు ఉండే టైం స్లాట్ దర్శనాలు అయితే ఇస్తున్నారండి. బాగా చూడండి, 3 PM టు నైట్ 10 PM వరకు. రిమైనింగ్ మార్నింగ్ స్లాట్స్ అంతా వాళ్ళు ఇవ్వలేదు అంటే టోకన్స్ అనేది ఇవ్వరనమాట. వాళ్ళు ఇచ్చినవి మనం తీసుకోవాలి. ప్రజెంట్ టోకన్స్ అయితే ఇవి రిలీజ్ చేశారు. ఈవినింగ్ 4కి ఇవ్వడం స్టార్ట్ అయింది. సో కాబట్టి మీరు కొంచెం ముందుగానే వెళ్ళండి. మీకు నియర్ బై ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్కి అయితే వెళ్ళండి. కొంచెం ఫాస్ట్గా వెళ్తే క్యూ లైన్లో వెయిట్ చేసి టోకన్స్ ఇచ్చే టయానికి అయితే మీరు వెళ్ళి టోకన్స్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు కంపల్సరీ అనమాట, సాఫ్ట్ కాపీ లేదంటే జిరాక్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే లగేజ్ ఎక్కడ పెట్టాలో నాకు చాలామంది అడుగుతున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలని భక్తులు అయితే అక్కడే లగేజ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ అయితే ఉంటాయండి. అక్కడ మీ లగేజ్కి లాక్స్ అన్నీ వేసి టోకన్ లాక్స్ వేసిన తర్వాత కొండపైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పద్మనాభ నిలయం, మాధవ నిలయం, యాత్రి సదన్ టు యాత్రి సదన్ ఇలా కొన్ని కాంప్లెక్స్లు అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ ఇలా చాలా అయితే ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు కనుక ఇచ్చారంటే ఫ్రీ లాకర్స్ అనేది వాళ్ళు ఇస్తారు. అవి తీసుకొని మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు లాకర్స్ ఇంట్రెస్ట్ లేదు, మా దగ్గర కొంచెమే లగేజ్ ఉంది అనిపిస్తే మీరు డైరెక్ట్ కంపార్ట్మెంట్లు క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్టీ టోకన్ అయినా డీడీ టోకన్ అయినా 300 స్లాట్స్ అయినా ఏదైనా సరే క్యూ లైన్లోనే మీకు మళ్ళీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ సరదర్శనం క్యూ లైన్స్ కూడా లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే లగేజ్ ఇచ్చారు అంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీకు టెంపుల్ ముందుకైతే లగేజ్ అనేది వస్తుంది. అలాగే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నియర్ బై అనమాట, అక్కడ 24/7 తలనీలాలు సమర్పించడానికైతే అక్కడైతే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా తెలియకుంటే వాళ్ళని అడగండి, తలనీలాలు సమర్పించాలి, ఇక్కడ గుండు ఎక్కడ తీస్తారు అని ఇక్కడ మీరు అడిగితే వాళ్ళు ఎవరైనా చెప్తారండి. బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అనమాట. ఇప్పుడు చూడండి, డీడీ టోకన్స్ 3000 టోకన్లు అయితే ఇచ్చారు. అది ఆఫ్టర్నూన్ 2 PM టు 6 PM వరకు ఉండే టైమింగ్ స్లాట్ దర్శనాలు అనమాట. డీడీ టోకన్స్ తీసుకుంటే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళాలి. ఈవినింగ్ 5:30కి అంతా క్లోజ్ చేస్తారు. సో మీరు ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో టోకన్ తీసుకొని 5 అయింది, 5:30 అయిందంటే మీరు నైట్ ఇక్కడే తిరుపతిలో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కొండపైకి కనుక వెళ్ళారు అంటే బై వాక్ అనమాట శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్తే సరిపోతుంది.
ఇప్పుడు 2, 2, 3, 4, 5, 6 స్లాట్స్ వచ్చాయి, మేము ముందే వెళ్ళాలనుకుంటున్నట్లయితే ఏం పర్లేదండి. కొంచెం 1 అవర్ అటు ఇటు అయినా వాళ్ళు అలో చేస్తారండి, అట్లేం ప్రాబ్లం లేదు. 24 అవర్స్ అనేది క్రాస్ అవ్వకూడదు అనమాట. అక్కడ డేటు, టైమింగు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీ టోకన్లోనే ఉంటుంది. మీ ఫోటో కూడా అక్కడే ఉంటుంది, బాగా చూసుకోండి. ఆ టోకన్ తీసుకొని అక్కడ కూడా శ్రీవారిమెట్టు మార్గంలో కూడా మీకు ఉన్నాయండి లగేజ్ కౌంటర్లు పెట్టుకోవడానికి. లగేజ్ అక్కడ ఇచ్చారంటే కొండపైకైతే వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ అలాగే ఇంకా శ్రీనివాసం, విష్ణు నివాసంలో అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఆన్లైన్లో మాత్రం రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలి. తిరుమల.org వెబ్సైట్ ఉంటుంది కదా, వాటిలో ట్రై చేయండి. ఆ తర్వాత విష్ణు నివాసం అయితే ఓన్లీ ఆఫ్లైన్ రూమ్స్ మాత్రం అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. ఆన్లైన్ ఆప్షన్ అయితే లేదు. విష్ణు నివాసం మీరే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. విష్ణు నివాసం అయితే ఎందుకంటే క్రౌడ్ హెవీగా ఉన్నప్పుడు రూమ్స్ ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. తిరుపతిలో స్టే చేయాలనుకున్న భక్తులకైతే ఒకవేళ 2 ప్లేసెస్లో రూమ్స్ అవైలబిలిటీ లేదు అంటే ఇంకా ప్రైవేట్ హోటల్స్ ట్రై చేయాలి. అండ్ అలాగే తిరుమలలో అయితే ఎటువంటి ప్రైవేట్ హోటల్స్ అయితే ఏమీ ఉండవండి. మీకు రూమ్స్ కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ దర్శనము ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పారు అంటే ఫ్యామిలీస్, మ్యారేజెస్, కపుల్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే రూమ్స్ అనేది అలాట్మెంట్ అయితే ఇస్తారండి. అక్కడ ఏంటంటే ఆఫ్లైన్లో రూమ్స్ అనేది ఇస్తారు, అది కూడా అవైలబిలిటీ ఉంటేనే ఇస్తారండి. అవైలబిలిటీ లేకుంటే ఇవ్వరు. ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి క్యూ లైన్స్ అయితే ఓపెన్ ఉంటుంది, కౌంటర్స్ కూడా ఓపెన్ చేస్తారు. ఆ టైంకి కనుక మీరు సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అలో చేసి రూమ్స్ అవైలబిలిటీ ఉంటే ఇస్తారు. బ్యాచిలర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే పద్మనాభ నిలయం, మాధవ నిలయం ఇట్లా కొన్ని ఉంటాయి. యాత్రి సదన్ అంటూ నియర్ బై బాలాజీ బస్ స్టాండే అనమాట. తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళండి. ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్, ఆ బాలాజీ బస్ స్టాండ్లో నియర్లోనే ఇట్లా కామన్ హాల్స్ ఇవన్నీ ఉంటాయండి. బాలాజీ బస్ స్టాండ్కి చుట్టుపక్కల అనమాట. రోడ్డుకి ఆపోజిట్లో ఉంటుంది. బస్ స్టాండ్కి ఆనుకొని అటాచ్డ్గానే ఉంటుందన్నమాట. అలా అయినా ట్రై చేయండి. లగేజ్ కౌంటర్స్ అక్కడే ఉంటాయి. అండ్ 300 స్పెషల్ ఎంట్రీ దర్శనాలు బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళైతే ఇంకా ఆల్రెడీ మీకు తెలిసిందే కదా ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఆ తర్వాత సుపథం దర్శనాలు అని చెప్పి 1 year బిలో బేబీస్కి అయితే ఉంటుందండి. అది టెంపుల్కి నియర్ బై అనమాట. టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది ఎంట్రన్స్. టెంపుల్ పక్కనే అంటే దానికి ఎంట్రన్స్ టెంపుల్ ముందు నుంచి అయితే అలో చేయరు. అటుపక్క వేరే రోడ్డు అయితే ఉంటుంది, అటుపక్క రోడ్డుకి వెళ్ళి మీరు అటు సైడ్ అయితే రావాలి. ఆధార్ కార్డు, బేబీదేనో లేకుంటే డిశ్చార్జ్ సమ్మరీ, ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్, పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ ఇలా మీరు తీసుకొని వెళ్తే బేబీస్ని అయితే అలో చేస్తారండి. ఒక బేబీనే కాదు, మీకు 12 years లోపల ఇంకో బేబీ ఉన్నా కూడా వాళ్ళు అలో చేస్తారు. ఎలా అంటే మీకు ఆల్రెడీ న్యూ బార్న్ బేబీ అయితే అలా అనమాట. న్యూ బార్న్ బేబీని బేస్ చేసుకొని పేరెంట్స్ ప్లస్ ఆల్రెడీ ఒక చైల్డ్ ఉంటారు కదా ఎల్డర్, వాళ్ళని కూడా అలో చేస్తారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్స్ మాత్రం కంపల్సరీ సర్టిఫికేట్స్ అంటే డాక్యుమెంట్స్ అనమాట. అవి మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్ళండి. అండ్ తిరుమలలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత లోకల్ టెంపుల్స్ ఉంటాయండి తిరుమలలో, వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. తిరుపతిలో అయితే కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, ఆ తర్వాత గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుండ గంగమ్మ తల్లి, ఇలా శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు అమ్మవారు, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవుట్కట్స్ విషయానికి వస్తే కాళహస్తి, కాణిపాకం, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. గుడిమల్లెం కూడా అనమాట. అప్పలాయగుంట కూడా బాగా ఫేమస్. 12వ తేదీ అయితే కొంచెం పూజలు అవన్నీ ఎక్కువగా చేస్తున్నారు. వీలైతే ట్రై చేయండి. రేపటి రోజు అనమాట. ఈరోజు 10th డేట్ కదా, రేపు 11th అనమాట. ఇంకా 12th అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ వీడియోలో ఒకలామాత టెంపుల్ అని చెప్పి పిలుస్తారు. తిరుపతి కపిలతీర్థం నుంచి 13 kilometers అయితే ఉంటుంది. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే జస్ట్ ఒక 12 kilometers లోపలైతే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ ఏంటి అంటే కాణిపాకం వెళ్ళేటప్పుడు అయితే మనకి కనిపిస్తుంది. అలాగే తిరుమలలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. శిలాతోరణం, శ్రీవారి పాదాలు, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి. ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్